హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కలాకండ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. పండగలు వచ్చినా, ఇంట్లో పూజలు చేసినా ఏదో ఒక నైవేద్యంగా స్వీట్స్ వండుతూనే ఉంటాం కదా. అయితే ఎక్కువగా పాయసం, పరమాన్నం, సేమియా, పులిహోర వంటివి వండుతూ ఉంటాము. అయితే వాటికి కాస్త బ్రేక్ ఇచ్చి ఇలా కలాకండ్ కూడా తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతోనే వండేయవచ్చు. మరి ఎంతో రుచికరమైన ఈ కలాకండ్ కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 లీటర్ల వరకు పాలు పోసుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ దీన్ని ఉడికించాలి. వెన్న ఎక్కువ శాతం ఉన్న పాలను తీసుకుంటే బాగుంటుంది. పాలు అడుగంటిపోకుండా, పొంగిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ పాలు చిక్కబడే వరకు ఉడికించాలి. కడాయికి సైడ్లమ్మట ఉన్న మిగడను ఎప్పటికప్పుడు తీసుకుంటూ దగ్గరుండి చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేకపోతే పాలు పొంగిపోయి అడుగంటిపోతుంది. ఒకవేళ అడుగంటినట్టయితే పూర్తిగా కలాకండ్ యొక్క రుచి మారిపోతుంది. అందువలన దగ్గరుండి చేసుకోవాల్సిన రెసిపీ ఇది. పాలు ఒక పక్క ఉడుకుతుండగా కలాకండ్ తయారైన తర్వాత డిమోల్డ్ చేయడానికి ఒక స్టీల్ డబ్బా కానీ లేకపోతే ఏదైనా ట్రే కానీ తీసుకొని కాస్త నెయ్యి వేసి అంతా అప్లై చేయాలి. అప్లై చేసి పక్కన పెట్టాలి. పాలంతా మరిగి 3/4 లీటర్ వరకు అయ్యిందండి. ఇప్పుడు దీంట్లో పాలు విరగడానికి మాత్రమే కాస్త నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోకూడదండి, కాస్త కొంచెం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం ఏమాత్రం ఎక్కువైనా సరే నిమ్మరసం ఫ్లేవర్ వచ్చేస్తుందండి కలాకండ్కి. అందువలన చూసి జాగ్రత్తగా ఎంత మేరకు సరిపడుతుందో అంతవరకే వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ మనం అది విరిగిందా లేదా అని చూసుకుంటూ వేసుకోవాలి. చాలకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి. అంతేగాని ముందుగానే ఎక్కువ వేసేయకూడదు. ఈ కలాకండ్ తయారు చేసేటప్పుడు నిమ్మరసం ఒకవేళ వేయకపోతే కోవా అంతా ముద్దలాగా అయిపోతుందండి, గుల్లగుల్లగా అస్సలు రాదు. అందువల్ల తగినంత నిమ్మరసం వేసుకోవాలి. ఈ కలాకండ్ చేసేటప్పుడు గరిటెతో ఎంతసేపు కలుపుతూనే ఉండాలండి. కలపడమే అంత ముఖ్యం కాబట్టి ఏది వేసినా సరే కలుపుతూనే ఉండాలి. ఈ కలాకండ్ రెసిపీలో పాలు ఇంత క్వాంటిటీ అని కూడా లేదండి, మనం ఇష్టం వచ్చినంత పాలు కూడా తీసుకోవచ్చు. 2 లీటర్ల పాలకి సరిగ్గా 1/2 కేజీ కలాకండ్ అయితే తయారవుతుంది. పాలంతా విరిగాక ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. పాలల్లో ఆల్రెడీ తీపి ఉంటుంది. దాన్ని బట్టి మనం చూసుకుంటూ తీపి అడ్జస్ట్ చేసుకుంటూ పంచదార వేసుకోవాలి. నాకు ఇక్కడ సరిగ్గా 1/2 కప్పు అయితే సరిపోయింది పంచదార. ఈ పంచదారని కూడా ఒక్కసారి వేసుకోలేదండి, కొంచెం వేసుకున్నాను. తీపి ఎక్కడి వరకు కరెక్ట్గా సరిపోతుందో అక్కడికి ఆపేసాను ఇంకా పంచదార వేయడము. ఎందుకంటే తీపి ఎక్కువైనా బాగోదు. అదే కాస్త తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు ఎక్కువగానే. తీపి తక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడే వరకు కలుపుతూ దీన్ని మొత్తం ఉడికించుకోవాలి. పాలల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి కోవా దగ్గర పడి పాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని అంతా మనం ముందుగా సిద్ధం చేసుకున్న బాక్స్లోకి వేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసాం కదండి, ఆ దాంట్లో వేసుకోవాలి. స్టీల్ డబ్బాలోకి, బాక్స్లో అయినా వేసుకోవచ్చండి, లేకపోతే ట్రేలో అయినా వేసుకోవచ్చు డిమోల్డ్ చేయడానికి. ఈ మిశ్రమాన్ని అంతా స్టీల్ బాక్స్లో వేసేసిన తర్వాత గరిటెతో గట్టిగా ఒత్తి అంతా సమాంతరంగా సెట్ చేయాలి. లోపల ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాక్స్ని ట్యాప్ చేయాలి. తర్వాత బాక్స్కి మూత పెట్టేసి ఏదైనా వూలిన్ క్లాత్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి మొత్తం కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేయడం వల్ల కలాకండ్ పైన లేత రంగు, లోపల ముదురు రంగు వస్తుంది. అలా కాకుండా బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్ వరకు ఉంచి తర్వాత డిమోల్డ్ చేసుకోవడం కోసము ఏదైనా ఒక ప్లేట్లోకి బోర్లించాలి. బోర్లించినప్పుడు కలాకండ్ బాక్స్లో నుంచి రాకపోతే స్టవ్ వెలిగించి బాక్స్ని 1 నిమిషం పాటు బాక్స్ని హీట్ చేసినట్లయితే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇక అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో రుచిగా ఉండే కలాకండ్ తయారైపోయింది. ఇంకా దీన్ని మనకి కావలసినట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా స్వీట్ షాప్ స్టైల్లో కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా తయారు చేసి చక్కగా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.